ప్రముఖ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్ సురానా ఇండస్ట్రీస్ కు సంబంధించిన కేసులో భాగంగా ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. ఇక ప్రముఖ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్ సురానా ఇండస్ట్రీస్ కు సంబంధించిన కేసులో భాగంగా ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే భాస్కర్ చెప్పండి, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మహేష్ బాబుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ పై ఇటీవల ఈడీ రేట్ జరిగినటువంటి విషయం తెలిసింది. ఏకకాలంలో 10 చోట్ల హైదరాబాద్ లో సురానా గ్రూప్ కు సంబంధించినటువంటి దాంట్లో సోదాలు నిర్వహించారు. సురానా గ్రూప్ కు సాయి సూర్య డెవలపర్స్ కి వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టుగా గుర్తించారు. అసలు సాయి సూర్య డెవలపర్స్ కి సంబంధించిన అంశంలో మొత్తం అంతా ఫైల్ ను బయటకు తీసినటువంటి సందర్భంలో దాంట్లో సాయి సూర్య డెవలపర్స్ హైదరాబాద్ లో ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కట్టడం కోసము అప్పట్లో ల్యాండ్ తీసుకొని డెవలప్మెంట్ చేసి దానికి సంబంధించి ఇళ్లకు సంబంధించినటువంటి ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబుని అప్రోచ్ అయినట్టుగా తెలిసింది. ఈ గ్రూప్ ప్రాజెక్టులకు మహేష్ బాబు ప్రచారం చేసినట్టుగా కూడా గుర్తించారు. ప్రమోషన్స్ కింద మహేష్ బాబుకు 5.9 కోట్ల రూపాయలు ఆ సంస్థ చెల్లించినట్టుగా గుర్తించారు. 2.5 కోట్ల నగదు, 3.4 కోట్ల రూపాయలను చెక్ రూపంలో అందించినట్టుగా ఆ సంస్థకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ద్వారా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ లావాదేవీలకు సంబంధించి ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన అనేక ప్రమోషన్స్ లో పాల్గొంటారు. సాయి సూర్య డెవలపర్స్ హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో అంటే ప్రధానంగా కోంపల్లి, అదేవిధంగా బాజిపల్లి ప్రాంతాలతో పాటు మాదాపూర్ ఏరియాలో తాము కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ను అన్ని టీవీ ఛానల్స్ తో సహా మిగతా సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా హోర్డింగ్స్ లో కూడా మహేష్ బాబు దానికి ప్రచారం చేసినట్టుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను కూడా వాళ్ళు గుర్తించినటువంటి నేపథ్యంలో మహేష్ బాబుకి అయితే నోటీసులు సర్వ్ చేశారు. ఏ బేసిస్ కింద మహేష్ బాబు వాళ్లకు ప్రమోషన్స్ చేశారు, దాని ద్వారా అనేక మంది రోడ్డు పైన పడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించాలని నోటీసు సర్వ్ చేశారు. ఈ నెల 27న విచారణకు మహేష్ బాబు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. మరి మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదా తన న్యాయవాది ద్వారా రిప్లై పంపిస్తారనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ప్రముఖ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక సాయి సూర్య డెవలపర్స్ అండ్ సురానా గ్రూప్ కేసులో ప్రమోటర్స్ గా మహేష్ బాబు చేశారు. మొత్తంగా 5.6 కోట్లు కూడా చెల్లించినట్లుగా ఈడీ గుర్తించింది. పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ఈడీ.